గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియోని మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఇన్కమ్ లోని 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 37% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 39% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 0.2% ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లో కూడా 0.2% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 67 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 113 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సెగ్మెంట్ వైజ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని డ్రాప్ కనపడుతున్నా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు లైట్నింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ అలాగే ప్రాఫిట్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 40% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ సెగ్మెంట్ యొక్క ప్రాఫిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మొబైల్ అండ్ ఈఎంఎస్ డివిజన్ రెవెన్యూస్ లోను అండ్ అలాగే ప్రాఫిట్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 37% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 56% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్సెప్ట్ లైట్నింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ రిమైనింగ్ అన్ని సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లోను ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆవాస్ ఫైనాన్షియర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 10.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఏఎం లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డిస్బర్స్మెంట్స్ లోని 3.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనపడుతుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అసెట్స్ నెంబర్ అయితే పెరిగింది. ఈవెన్ నెట్ స్టేజ్ 3 అసెట్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ స్టేజ్ 3 అసెట్స్ పెరిగాయి. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ వైజ్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అండ్ నెట్ స్టేజ్ 3 అసెట్స్ పెరిగాయి కదా, అదొకటే కనపడుతున్నటువంటి కన్సర్న్. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 27.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 7.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 36.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 7.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 7.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 36.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 7.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 20 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ కొంచెం పెరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఆల్ ఆపరేటింగ్ ఫైనాన్షియల్ పారామీటర్స్ లోను వీళ్ళు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేశామని అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 7 న్యూ బ్రాంచెస్ ని యాడ్ చేసినట్లుగా దీంతోనే వీళ్ళ ఫిజికల్ బ్రాంచెస్ కౌంట్ 120కి రీచ్ అయినట్లుగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ కొంచెం పెరిగింది, అదొకటే చిన్న కన్సర్న్. నెక్స్ట్ ఊగ్రో క్యాపిటల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఏఎం లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 74% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 52% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 23% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 448% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ 1.9% గా ఉంటే నెట్ ఎన్పిఏ నెంబర్ 1.
9.1% గా ఉన్నది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ టోటల్ ఏఎం లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ 1.9% గా ఉంటే నెట్ ఎన్పిఐ నెంబర్ 1.1% గా ఉన్నది. అండ్ అలాగే ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 104 బ్రాంచెస్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఊగ్రో క్యాపిటల్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రిజల్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు గనక హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి బిజినెస్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 10% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఈక్విటీ ఏఎం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఈక్విటీ ఏఎం లోని మంచి గ్రోతే డెలివర్ చేశారు. అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఏఎం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఫిక్స్డ్ ఇన్కమ్ ఏఎం లో కూడా వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎస్ఐపి ఫ్లోస్ పెరిగాయి, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎస్ఐపి ఫ్లోస్ తగ్గాయి. అండ్ కమింగ్ టు న్యూ ఎస్ఐపి రిజిస్ట్రేషన్ కౌంట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి వీళ్ళ న్యూ ఎస్ఐపి రిజిస్ట్రేషన్ కౌంట్ తగ్గింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం స్లైట్ గా పెరిగింది. కమింగ్ టు ఆదిత్య బిర్లా ఏఎంసీ నెంబర్స్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 191 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 184 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 178 crores కి తగ్గింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో ఈ డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. అండ్ దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి వీళ్ళ ఫీ అండ్ కమిషన్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. సో దీంతో ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వలన మనకి రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తున్నా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 1 year లో ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి వీనస్ పైప్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేశారా లేదా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 10 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 17 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 20 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను అండ్ బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో ఫ్రెండ్స్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.